నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని బాగు చేయవచ్చు జనాలకు మంచి జీవన ప్రమాణాలు కల్పించవచ్చు యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు ఇవ్వచ్చు రోడ్లు బాగు చేయవచ్చు రాజధానిని నిర్మించవచ్చు ఇవేవి గత 5 ఏళ్లలో జరగలేదు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేయాలో జగన్ ఆయన మంత్రివర్గ సహచరులకు తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిపోయేలా ఏపీలో మద్యం కుంభకోణం జనాలకు మతిపోయేలా చేసింది ఇప్పుడు టీడీఆర్ బాండ్ల స్కామ్ జనాన్ని నిర్వెరపోయేలా చేస్తుంది వైసీపీ హయాంలో మంజూరు చేసిన టీడీఆర్ బాండ్ల కుంభకోణం గుట్టు రట్టు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది నిజాలు నిగ్గు తేల్చేందుకు సిబిసిఐడి రంగంలోకి దిగుతోంది ఈ స్కామ్కి సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు ప్రజాధనాన్ని దోచుకున్నది ఎవరు అనే విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన కుంభకోణంపై ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శాసనసభలో ప్రస్తావించడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి తాడేపల్లిగూడెం కుంభకోణం పైన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మున్సిపల్ అధికారులకు వివరాలు అందజేశారు దీంతో ప్రభుత్వం విశాఖపట్నం తిరుపతి తణుకులతో పాటు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలోనూ ఈ కుంభకోణం తేల్చాలని సిబిసిఐడిని ఆదేశించింది రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో టీడీఆర్ బాండ్లు ఎంత మొత్తంలో విడుదల చేశారు ఎంత అవినీతి జరిగిందో సిబిసిఐడి నిగ్గు తేల్చనుంది తణుకు మున్సిపాలిటీలో పోస్ట్ యార్డు విస్తరణ కోసం 6 ఎకరాలు కొనుగోలు చేశారు ఎకరానికి ₹1 కోటి చెల్లించేలా స్థల యాజమాన్యులతో కానీ జరిగింది మాత్రం వేరేగా ఉంది మున్సిపాలిటీలో ఎకరాల్లో ఉన్న దానిని గజాల్లోకి మార్చేసి గజం ధర 20,000గా నిర్ణయించింది రోడ్డు విస్తరణ చేయాలంటే స్థల యజమానులకు గజానికి 4 రెట్లు విలువైన బాండ్లు జారీ చేయాలి కానీ తణుకులో కంపో యార్డు కోసం ముందుగానే స్కెచ్ వేసి భూమిని గజాల్లో సేకరించారు సెంటుకు 45 గజాలు వంతున ఎకరానికి 4,800 గజాలుగా నిర్ణయించారు 4 రెట్లు టీడీఆర్ బాండ్లు జారీ చేశారు ఒక్కో గజానికి 20,000 ధరతో బాండ్లు మంజూరయ్యాయి ₹1 కోటి విలువ చేసే భూమిని ఎకరా 38 కోట్ల విలువతో మున్సిపాలిటీ సేకరించింది గజాలలో సేకరించడం తప్పని తెలిసినా రిజిస్ట్రేషన్ చేయకుండా ఒప్పందం చేసుకున్న వారి పేరుతో మొత్తం 21 ఎకరాలకు 900 కోట్ల విలువైన బాండ్లు జారీ చేశారు తణుకులో జరిగిన టీడీఆర్ బాండ్ల స్కామ్ పై టీడీపీ గట్టిగా పోరాటం చేయడంతో ప్రభుత్వం తూతూ మంత్రంగా దర్యాప్తు చేపట్టింది తక్షణ మున్సిపల్ కమిషనర్ టీపీఓలను సస్పెండ్ చేశారు బాండ్లను బ్లాక్ లిస్టులో పెట్టారు బాండ్ మంజూరీకి ఒత్తిడి చేసిన వారిపై చర్యలు లేవు తణుకు తర్వాత తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో 3 కమిషనర్లు రహదారి విస్తరణ పేరుతో టీడీఆర్ బాండ్లు జారీ చేశారు లబ్ధి పొందింది మాత్రం వైసీపీ నేత అని తెలిసింది మొత్తం 142 కోట్ల విలువైన బాండ్లను జారీ చేశారు అధికారులు మాత్రం 82 కోట్ల విలువైన బాండ్లు జారీ చేశారు తాడేపల్లిగూడెంలో స్థల యజమానుల పేరుతో కాకుండా ఒప్పందం చేసుకున్న వారితో బాండ్లు జారీ చేసి కొత్త సాంప్రదాయానికి నాంది పలికారు కళ్యాణ మండపం పేరుతో స్థలం సేకరించారు మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా స్థలాలను సేకరించకుండానే బాండ్లు జారీ చేశారు సిబిసిఐడి దర్యాప్తుకు ఆదేశించడంతో అధికారుల వెన్నులో వణుకు ప్రారంభమైంది త్వరలోనే ఈ 2 మున్సిపాలిటీలతో పాటు తిరుపతిలో జరిగిన బాండ్ల కుంభకోణంపై దర్యాప్తు సాగనుంది వైసీపీ నేతలకు వత్తాసు పలికిన అధికారులు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 90K రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి